ఏమంటారంటే మనకు టైమింగ్ ఉన్నది కిరాయి తక్కువ అని మనకు తక్కువ ఇచ్చేసిండు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ మనకైతే ఈ లోడు వరంగల్కి అయితే లోడ్ అవుతుంది. మొత్తం ఎల్లిపాయల లోడు చాలా లేట్గానే లేట్ చేస్తున్నారు. కానీ మనం వరంగల్ అయితే టైంకి వచ్చాట. ఏ టైంకి లోడ్ అవుతుందో చూడాలి. మరి ఇలా అయితే ఇద్దరే ఉన్నారు, మెల్లమెల్లగానే లోడ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏ టైంకి లోడ్ అవుతుంది, మనం ఏ టైంకి విడిచిపెడతారు, ఎట్లా ఉంది ప్రాసెస్ అనేది. మొత్తం వరంగల్ రాక రోడ్ ఎలా ఉన్నది మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపెడతాను. ఇప్పుడు కాంట చేసి వేయాలంటే ఇది టైం బాగా పట్టేటట్టున్నది. వీళ్ళేమో టైంకి అక్కడికి 10 గంటల వరకే రీచ్ కావాలంటున్నారు. నేను చెప్పిన 10 గంటల వరకు ఎట్లా రీచ్ అవుతుంది, ఇద్దరే అమ్మలో వేస్తున్నారని. సరే, లోడ్ అయిన తర్వాత నేను చూద్దామని చెప్పారు. మొత్తం వెళ్ళిపోయిన లోడ్ అయితే అవుతుంది. అయిన తర్వాత బిల్లులు తీసుకున్నాక ఏ టైం అవుతుంది, ఏ టైంకి విడిచిపెడతారో. గాలి అయితే చాలా అయింది, బాగా వర్షం కూడా వచ్చేటట్టు ఉన్నది. చూడండి మీకు ఎట్లా అవుతుందో. ఇవన్నీ వేయాలి, ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ ఎత్తేనే మనకు బండి అనేది లోడ్ అయిపోతుంది. కాబట్టి మనకైతే ఈ బత్తాలు కూడా కుట్లేసి ఇవి కూడా లోడ్ అయ్యాలి. ఒక నెట్ అయితే అయిపోయింది ఇప్పటి వరకు. ఇద్దరు అమలు ఉన్నారు కానీ ఫాస్ట్గానే లోడ్ చేస్తున్నారు. మరి ఎట్లయితుందో గర్భధారం స్టార్ట్. నైట్ బాగా టైంకి ఇడిచిపెట్టారు. మనం అయితే ఇప్పుడు తెలంగాణ ఎంట్రీ అయినాం. తెలంగాణ ఎంట్రీ అయిన తర్వాత బాల్చిపోతుంది. ఇదైతే మనకు మంచిర్యాల బైపాస్. మంచిర్యాల బైపాస్ అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ చెన్నూరు ఎక్స్ రోడ్ రాగా వెళ్ళిపోతుంది. ఇది రైల్వే ఫ్లైఓవర్ వేసిరు ఇక్కడ, చాలా అట్రాక్షన్గా. మనకి బైపాస్ వేసిన నుండి రోడ్ అయితే తొందర అయిపోతుంది. చెన్నూరు ఎక్స్ రోడ్ కాడ మనకైతే ఇక్కడ నుంచి వచ్చేసి హైదరాబాదు 237 టోల్ గేట్ కాడ ఎప్పుడు ట్రాఫిక్ జామ్. మనం కరీంనగర్ అయితే రీచ్ అయినాం. ఇక్కడ నుంచి వరంగల్ వచ్చేసి 70 కిలోమీటర్లు ఉంటుంది. 10 అవుతుంది ఇప్పుడు. 11-12 గంటల వరకు అయితే చేరుకున్నాం కావచ్చు. బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఈ బైపాస్ అయిన కాంచే అయితే వరంగల్కు కమ్సకం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే తగ్గిపోయింది. చుట్టూ తిరగాలన్నా ఇదైతే ఈజీ ప్రాసెస్ అయిపోయింది. 10 కిలోమీటర్. కరీంనగర్ తీగల వంతెన కట్టిన తర్వాత మనకైతే ట్రాఫిక్ కష్టాలు అయితే తీరినాయి. చాలా ట్రాఫిక్ అనే వరకు తగ్గింది. వరంగల్ రోడ్ మాత్రం చాలా డిస్టర్బెన్స్ ఉన్నది. మొత్తం 4 లైన్ చేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ అయితే బాగా జామ్ ఉన్నది. నైట్ అయితే ఇంకా ప్రాబ్లం బాగా ఫేస్ చేయాల్సి వస్తుంది. వరంగల్ ఎంట్రీ. కాకతీయ యూనివర్సిటీ. ఇది వరంగల్ మెయిన్ చౌక్. సీదా పోతే సిటీ బస్ స్టాండ్, రైట్కి పోతే అంటర్ రోడ్. మనం వరంగల్ రీచ్ అయ్యేసరికి అయితే నో ఎంట్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సిటీలోకి వెళ్ళిపోయి బండి అయితే అన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు నో అబ్జెక్షన్. నో ఎంట్రీలో మనం సిటీలో ఎక్కడికైనా పోవచ్చు. ఇది వరంగల్ మెయిన్ చౌరస్తా. లెఫ్ట్ పోతే మాత్రం మనకు వరంగల్ రైల్వే స్టేషన్, సీదా పోతే అంటర్ రోడ్ తగులుతుంది. ఇది మెయిన్ వరంగల్ చౌరస్తా అంటారు. ఇటు బ్యాక్ వస్తే మాత్రం ఎంజీబీ పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఈ చౌరస్తా అనేది మెయిన్. ఇక్కడ నో ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇన్ టైం నో ఎంట్రీ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకైతే ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. కాబట్టి మనకు నో ఎంట్రీ అయిపోయిన తర్వాతనే వరంగల్ ఎంట్రీ కావాలి. ఎంత పొద్దున వచ్చినా సాయంత్రం వచ్చినా మాత్రం బైపాసులనే బండి అయితే ఆపేస్తారు. దీనికైతే సిటీలో మనం అన్లోడ్ చేసుడు కాబట్టి మనకు నో ఎంట్రీ టైంలో లోపలికి వెళ్ళాలి. ఖమ్మం అట్లా పోవాలంటే వరంగల్ అవుట్కట్ నుంచి బైపాస్ అయితే మనకు ఉంటుంది. కాబట్టి మనం ఆలుగడ్డ ఇన్ సిటీలో అన్లోడ్ చేసుడు కాబట్టి మాత్రం
సిటీలోకి వెళ్ళిపోవాలి. మనమైతే లాస్ట్కి అయితే పాయింట్కి అయితే చేరుకున్నాం. ఇంకా అమ్మాలోళ్ళు అయితే లంచ్ టైం చేస్తున్నారు. అయిన తర్వాత అయితే బండి అయితే అన్లోడ్ చేస్తాను అన్నారు. ఈ ఆలుగడ్డ బండి అయిపోయిన తర్వాతనైతే చేస్తానన్నారు. చూద్దాం మరి ఏ టైం వరకు అన్లోడ్ అవుతుందో. మనం అచ్చుడు కూడా లేటే వచ్చినాం. వాళ్ళు అర్ధగంట లేటుకు బాగా లేట్ అయింది అన్నారు. ఆలుగడ్డ బండి దించి మాత్రం మన బండి అయితే అన్లోడ్ చేస్తామన్నారు. ఆలుగడ్డ చూస్తే మాత్రం పెద్ద ట్రక్, అది ఎప్పుడు అన్లోడ్ అవుతుందో, ఎప్పుడు మన బండి అన్లోడ్ చేస్తారో. బండి అయితే రివర్స్ పెట్టి సపరేట్గా వండుకొని అన్నారు. అది తీసినాక తీస్తాం, నిన్ను తర్వాత లేపుతామని అన్నారు. మరి అన్లోడ్ చేస్తారా, చెయ్యరా, ఇడిచిపెట్టరా, మనం ఇంటికి పోతామా అనేది ఇక వాళ్ళైతే నెక్స్ట్ బండి అయితే అన్లోడ్కి ఎక్కిర్రు. ఒక్కొక్క బస్తా తీస్తారు వాళ్ళు. మరి మొత్తం అన్లోడ్ చేస్తారా లేకపోతే వాళ్ళకి అవసరమని తీసుకుంటారు, మళ్ళీ సాయంత్రం అన్లోడ్ చేస్తారా అనేది తెలియదు. కానీ మనం అన్లోడ్ అయ్యేసరికి అయితే వెయిట్ అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అంతవరకు చూద్దాం ఏ టైం వరకు అన్లోడ్ అయితే. ఇంకా వరంగల్ అయితే ఖాళీ అయిపోయింది, రిటర్న్ అయిపోయాను. ఇక్కడ చూడు జనాభా అయ్యే టైంలో కూడా ఫుల్ రష్ ఉంటుంది మార్కెట్లో. ఈ గజిబిజి గందరగోళంలో మనకైతే ఇక్కడ ట్రాఫిక్ అయితే ఏం లేదు. అన్లోడ్ అయ్యేసరికి మనమైతే క్లియర్గా రోడ్ అయితే ఉన్నది కాబట్టి మనం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు ఏ రిస్క్ లేకుండా. సాయంత్రం అవుతుంది కాబట్టి అంత రష్ ఏం లేదు. ఇప్పుడు మనం 5 మధ్యలో వెళ్తున్నాం కాబట్టి మనం ఆటో నగర్ నుంచి అయితే మళ్ళా మన కరీంనగర్ రోడ్డుకి అయితే వెళ్ళచ్చు ఏ టెన్షన్ లేకుండా. ట్రాఫిక్ కూడా క్లియర్. ఎందుకంటే మనకు అక్కడి నుంచి వెళ్ళేసరికి, నాగపూర్ నుంచి వెళ్ళేసరికి నైట్ 12 అయింది. మళ్ళీ ఇక్కడ పొద్దున 8 గంటలకు పెట్టమని అంటే ఎట్లా పెడతాం? 12 గంటలకు వచ్చినాం మళ్ళీ ఆరామ్సే. మళ్ళీ వాన అని మనకేం చేసిండంటే కమ్సకం 500 రూపాయలు కట్ చేసి, సర్లే మనం అంటుంది మనకెందుకు, వాళ్ళతో మనకెందుకు లోన్ అని మనం తీసుకుని అయితే జరిగింది. అన్లోడ్ చేసుకొని రైట్ వెళ్ళేసినాం. ఈ ట్రిప్ అయితే ఇంతటితో క్లోజ్. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.